హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో అయితే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టేస్తున్నాము. పచ్చడి సీజన్ వచ్చేసింది కదా, అందుకోసమని ఒక 15 కాయలు అయితే పెడుతున్నాం మేము. ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. ఎంతైనా కొట్టడం నీట్గా ఉంటేనే పచ్చడి కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎలా కొడుతున్నారు. ఇలా కొట్టించుకున్నారంటే ముక్క నీట్గా తినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా. ఇందులో ఉన్న జీడి కొందరు వేస్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ జీడిని కూడా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే మన హెల్త్ టిప్గా చాలా బాగా వర్క్ చేస్తుందన్నమాట. ఓకేనా. ఇష్టం ఉన్నవారు మాత్రం ఆ జీడిని కూడా తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ మాత్రం తాగండి హెల్త్ కోసం. ఈ ముక్కలు ఒకటి కట్ చేస్తూ ఉంటారు. ఆ లోపు మనకి పచ్చడికి ఏవేవైతే కావాలో అవన్నీ వేంపుకొని చల్లారబెట్టుకొని పౌడర్స్ తయారు చేసుకోవాలి కదా. సో అందుకని ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలనేసి ఒక్కొక్కరం ఒక్కొక్క పనిగా పెట్టేసుకున్నాం అన్నమాట. సో ముక్కలైతే ఫాస్ట్గా అయిపోతూనే ఉన్నాయి. ఇంకా మా మసాలాలు అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. సో ఈ ముక్కలు అయిపోయినాయి అంటే ఇంకా వెంటనే పౌడర్స్ కూడా చేసేసుకుంటున్నాము. ఆ తర్వాత గుమగుమలాడే పచ్చడి మాత్రం రెడీ అయిపోతుందన్నమాట. పచ్చడి పెట్టాలంటే చాలా వర్కే ఉంటుంది. బట్ ఇంట్లో వాళ్ళం అందరం హ్యాపీగా తలా ఒక పని చేసుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుందన్నమాట, రిస్క్ లేకుండా. ఓకేనా. సో మామిడికాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. అలాగే మనం ఇప్పుడు మామిడికాయ నిరం కోసం అనేసి అన్నీ రెడీ చేసుకోవాలి కదా. కారం ఇట్లా కారం అయితే ఒక గిన్నె తీసుకున్నాము. ఏదైనా సరే ఒక గిన్నెని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ముక్కలను బట్టి దాని ప్రకారం తీసుకోవాలి. ఒక గిన్నె కారము, ఆవపొడి వచ్చేసి మాత్రం పావు గిన్నె తీసుకున్నాము. మరీ ఎక్కువైపోయిందంటే ఘాటుగా చాలా ఉంటుందనేసి పావు గిన్నె తీసుకున్నాము ఈ గిన్నెతో. అలాగే కొద్దిగా మెంతి పిండి, ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు మాత్రం మెత్తడిది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పచ్చడి ఉప్పు అని ఉంటుంది, దాన్ని మెత్తగా ఇంకా మిక్స్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే జీరా పౌడర్, అది కొంచెం వేసుకుంటే చాలు. ఇంకా మొత్తం వీటిని మంచిగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా. ఇవన్నీ గడ్డలుగా లేకుండా కలుపుకున్న తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకొని కూడా బాగా కలుపుకుంటే కొంచెం కారం టేస్ట్ అనేది మంచిగా మారుతుంది. అలా వేసి వదిలేయడం కాదు, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కట్ చేసుకున్న ముక్కలు ఆ గిన్నెతో 5 గిన్నెలు అయ్యాయి. 5 గిన్నెలకి 1 గిన్నె కారం పోసుకున్నాము. ఏదేమైనా ఈ 5 గిన్నెల మామిడికాయ ముక్కలకు మాత్రమే ఈ కొలతలు అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఈ ముక్కలకి కొంచెం నూనె పట్టించాలన్నమాట, ముక్కకు పట్టడానికి. ఎందుకంటే ముందే కారం వేస్తే సరిగ్గా పట్టదు కాబట్టి ముందుగా ముక్కలకి మాత్రం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పట్టించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ రావడానికి, చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే మంచి షేడ్ వస్తుంది కలర్ మాత్రం. ఇది అసలైన ముక్క కలర్ అన్నమాట. ఇలా పట్టించామంటే ముక్క కూడా గట్టిగా అవుతుంది అనేసి కొంచెం పసుపు వేస్తాము కలర్ కోసం, ఇంకా ముక్క హెల్దీగా ఉండడం కోసం. బాగా కలుపుకోవాలండి. ఎంత ఓపికగా కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట పచ్చడి అనేది. ఏదో ఫాస్ట్గా కలిసినా కలవకపోయినా అలా ఉంటే మాత్రం ఉండదు. అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది కూడా ముక్కకి బాగా పట్టుకోవడానికి మంచి ఫ్లేవర్ రావడం కోసం అనేసి వెల్లుల్లిపాయల ముద్ద మాత్రం ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాము.
దీన్ని కూడా ముక్కలకి ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కూడా. తర్వాత ఈ ముక్కలకి ఆవపిండి, ఇంకా మనం ఏమేమైతే రెడీ చేసుకున్నామో అన్నీ కూడా వీటికి పట్టించాలన్నమాట ఈ ముక్కలకి. ఈలోపు ఇది పట్టించేలోపు మనం ఆయిల్ అనేది పోపు చేసుకోవాలి. ఆయిల్ ఎలా ఏంటి అనేది, ఎంత కావాలి ఏంటి అని ఒక 15 కాయలకి మేమైతే కేజీన్నర ఆయిల్ పోసుకున్నాము. సో అది పోపు కూడా చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఎందుకంటే అది మొత్తం చల్లగైన తర్వాతనే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కారం, ఉప్పు, ఇంకా ఆవపిండి అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా కారంలో, అది ఇప్పుడు ఈ ముక్కలకు పట్టించాలి. ఇలా పట్టించామంటే ముక్కకు బాగా పట్టుకుంటుంది కారం అనేది. ఇలా కలుపుకొని ఇంకా నెక్స్ట్ ఆయిల్ చల్లార్చుకున్నాం కదా, ఆ ఆయిల్ అనేది ఈ విధంగా పోపు చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఇవి పోపు చేసుకున్న తర్వాత ఇది మొత్తం టోటల్గా చల్లగా కావాలి. గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది. అదే వేడి మీద మనం పోసామంటే పచ్చడి మొత్తం నల్లగా అయిపోతుంది. సో చల్లటిది పోసుకుంటేనే బాగుంటుంది కలర్ కూడా. చూసారు కదా, ఇప్పుడు ఆ పోపు చేసుకున్న నూనెని మొత్తం ఈ పచ్చడి దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇంకా ఇంకోటి ఏంటో తెలుసా, పచ్చడి అంతా పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటామా, రెడీ అయితే చేస్తాంలే కానీ లాస్ట్లో అన్నం వేసుకొని కలుపుకొని తినాలన్నది ఒక్కటే మైండ్లో తడుతుందన్నమాట. సో అందుకని ఇది కలుపుతుంటేనే మా పొయ్యి మీద అన్నం కూడా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇది కలిపిన తర్వాత లాస్ట్లో జాడీలోకి ఎక్కించిన తర్వాత, ఇంకా జాడీకి పెట్టుకున్న తర్వాత ఏదైతే మిరం ఉంటుందో ఆ మిరంలో వేడివేడి అన్నం కలుపుకొని ముద్దలుగా తింటామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తామండి. మాకైతే వచ్చే ఆలోచన మాత్రం అదే. సో అందరికీ వచ్చే ఆలోచన కూడా ఇదే అనుకుంటున్నాను. సో ఫైనల్గా పచ్చడి మాత్రం ఫుల్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కూడా ఇంకా ముక్కలకి ఆ కారం మిరం అంతా పట్టేలాగా కలుపుకోవాలి.
ఈలోపు జాడీకి తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. తడి కనుక ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది కాబట్టి తడి చుక్క లేకుండా జాడీని మాత్రం క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పచ్చడి మొత్తం ఇందులోకి ఎక్కించుకోవాలి. జాడీలో పెట్టుకుంటున్నాం కదా, ఇది పెట్టుకున్న తర్వాత ఒక 3 days వరకు ఇలాగే క్యాప్ పెట్టుకొని ఒక క్లాత్ కట్టుకొని పెట్టుకోవాలి. 3వ రోజుకి ఆయిల్ మొత్తం తేలిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫైనల్గా మా పచ్చడి అయితే ఇదేనండి. కలర్ఫుల్గా ఉందో లేదో మీరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉండండి, జాడీలో పెడుతున్నాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఉంది, అదేంటంటే మీరే చూసేయండి. ఈ విధంగా క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక వైట్ క్లాత్ వేసుకొని కట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా జాడీకి ఎక్కించాము. ఫైనల్ టచ్ వచ్చేసింది, చూసేయండి. ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కానీ పచ్చడి పెడుతున్నామంటే ఖచ్చితంగా పిల్లలమందరం ఎదురు చూసేది లాస్ట్లో ఈ టేస్ట్ కోసమే మేము వెయిట్ చేసేదన్నమాట. అందుకనే ఫైనల్గా మాత్రం పచ్చడి పెట్టడం అయిపోయింది. ఇంకా వెయిటింగ్ మాత్రం చేసేది లాస్ట్ టేస్ట్ కోసమేనండి. 2025 మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాం. ఇంకా ఈ ఇయర్ అయితే మాకైతే ఇంకా లాస్ట్ టేస్ట్ మాకు చూపించడానికి ఆమె అన్నం కలిపి ముద్దలుగా మా చేతిలో పెడుతుంది. తినేసామంటే టేస్ట్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తాను. మామిడికాయ పచ్చడిలో పచ్చి వెల్లుల్లి టేస్ట్ ఉంటుంది కదా, ఆహా హాసం అన్నమాట. ముద్దకొకటి తినాలన్నా నేనైతే చాలా ఇష్టంగా తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయల కోసం మాత్రం మేము ఖచ్చితంగా కొట్టుకుంటామన్నమాట మా ఇంట్లో. ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి టేస్ట్ మాత్రం షేర్ చేస్తున్నాను. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నెన్నో ఇంకా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.